ఇమాన్యుయల్ నిజంగా జెన్యూన్గా ఉన్నాడా? ఇమాన్యుయల్ సేఫా? ఇమాన్యుయల్ డిప్లొమాటిక్గా? ఎందుకు ఇలా అంటున్నానో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. తెలుసు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకెందుకో ఇమాన్యుయల్ క్యాప్టెన్ అవ్వకముందు కూడా ఇట్లా అప్పుడప్పుడు అనిపించేది, కానీ క్యాప్టెన్ అయిన దగ్గర నుంచి చాలా చాలా కాన్స్టెంట్గా చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. బికాజ్ తిను క్యాప్టెన్ అయిన ఈ పర్టికులర్ వీక్లో చాలా గొడవలు అయ్యాయి. తనుజ చుట్టూ బోల్డ్ గొడవలు అయ్యాయి. తనుజ కూడా తనకు ఫ్రెండే కదా, కూర్చొని తనుజ నువ్వు కాసేపు మాట్లాడుకు, నేను చెప్పేది విను, అందరూ నీ గురించి ఇలా అంటున్నారు, నువ్వు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నావు, బట్ నువ్వు లాస్ట్ టైం అయినప్పుడు కూడా ఇదే మిస్టేక్ జరిగింది, నువ్వు అక్కడ ఉండట్లేదు, నువ్వు అక్కడ ఉండకపోవడం వల్ల పోర్షన్స్ ఇచ్చేటప్పుడు కానీ కుకింగ్ అప్పుడు కానీ నువ్వు అక్కడ ఉండకపోవడం వల్లే గొడవ అవుతుందని మాధురి గారు చెప్తున్నారు, దివ్య చెప్తుంది, డీమన్ చెప్తున్నారు, సంజన, అందరూ చెప్తున్నారు. సో నువ్వు అక్కడ ఉండు అనే మాట స్ట్రాంగ్గా సాలిడ్గా చెప్పలేడు. వాళ్ళందరూ చెప్పినప్పుడు ఒక టూన్ కొడతాడు, దివ్య దగ్గర తనుజ దగ్గరికి వచ్చి ఒకటి చెప్తాడు, తనుజ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇంకేదో ఇస్తాడు, మళ్ళీ తనుజ దగ్గర తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ చెప్తాడు. ఒక కెప్టెన్ అయి ఉండి ఆ రేషన్ మేనేజర్ని మేనేజ్ చేసే విషయంలో మాత్రం ఎందుకనో ఇమాన్యుయల్ ఫెయిల్ అయ్యాడు అనిపించింది. చాలా సేఫ్ ఆడుతున్నాడు అక్కడ కూడా, పాము చావకూడదు కర్ర ఇరక్కూడదు అన్నట్టుగా ఉంది ఈ పర్టికులర్ వీక్ ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్ అయితే. అండ్ బర్నీ గారిని కూడా ఓకే, అవుట్ ఆఫ్ గిల్ట్ ఆయనకి సపోర్ట్ చేయడానికి వెళ్ళాడేమో, లాస్ట్ టైం ఆయనకి సేవ్ చేయలేకపోయాడు కదా అని అనుకున్నాను. కానీ ఈ ప్రాసెస్లో ప్రతిసారి అరే దమ్ము నువ్వు స్ట్రాంగ్ రా, నువ్వంటే ఇష్టం రా, అది ఇది అని శ్రీజాక్ అంటాడు. ఎప్పటికప్పుడు శ్రీజాక్ హ్యాండ్ ఇస్తూనే ఉంటాడు అనమాట. సో నాకు అదొకటి కూడా నచ్చలేదు. రెండు, సంజన గారి విషయంలోకి వచ్చేసరికి ఆవిడ నిన్న భోజనం చేసేటప్పుడు తనుజ విషయంలో హర్ట్ అయింది. ఆవిడకి మాత్రం అంటే ఎందుకో ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనిపించింది. ఆవిడ బాధ చెప్పుకుంటున్నా ఏం చేసిన అమ్మ తల్లి నువ్వు అలా మాట్లాడక, అలా చేయకంటే ఈవిడ వల్ల ఎక్కడ అతని కెప్టెన్సీ పోతుందేమో అన్న ఉద్దేశంలోనే మాట్లాడాడు. కానీ నిజంగానే అన్నం తినేటప్పుడు అలా మాట్లాడకూడదు అని తనుజాకి చెప్పలేకపోయాడు అనిపించింది. నిన్న కాక మొన్న వచ్చి నిఖిల్ చెప్తాడు, ఇప్పుడు ఎందుకు తనుజ చెప్తున్నావు, అన్నం తినేసిన తర్వాత చెప్పొచ్చు కదా, అన్నం తిననివ్వకుండా చేసావు అని అంటాడు నిఖిల్. ఈ అమ్మాయి వెంటనే ఇప్పుడు చెప్తేనే కదా నిఖిల్ తెలుస్తుంది, తినేసాక చెప్తే ఏం తెలుస్తుంది అంటే నాకు ఆ డైలాగ్ నచ్చలేదు అనమాట. అంటే తినేసాక చెప్పడం ఏంటి, తినేసాక చెప్తే అయిపోతుంది కదా అంటే నువ్వేమి ఆవిడ ప్లేట్లో ఫుడ్ వేరే వాళ్ళకి పెట్టలేవు, ఆ ఉన్న ఫుడ్ ఆవిడని తిననివ్వకుండా ఆపలేవు, అది ఏదో తిన్నాక చెప్పొచ్చు కదా. బికాస్ పోపు విషయం కూడా ఇదే జరిగింది. ఆవిడ తినాలనుకుంటుంది, తినేటప్పుడు అరే ఎందుకురా తినే ముద్ద దగ్గర ఇంత రచ్చా అని అంటది. సో తను చెప్పిన పాయింట్ కూడా తప్పు కాదు. ఒక పాయింట్లో సంజన అంటారు, నువ్వు నాకు దాలు వద్దంటే రెండోసారి ఇచ్చినప్పుడు చూసావు కదా అంటది. అప్పుడు నేను అదే చూడడమా నా పని అంటది. అదే బయట డిమాండ్ వచ్చి నువ్వు నాకు చెప్పినప్పుడు నేను కుకింగ్ చేస్తున్నాను చూడలేదంటే ఎందుకు చూడలేదు, అక్కడే ఉన్నావు కదా అంటది. సో తనకైతే ఒక రూలు, వేరే వాళ్ళకైతే ఒక రూలు. సో ఇమాన్యుయల్